నాకు బతికేదానికి ఈ పిల్లలు కడిసి వల్ల పోదా సార్ రిజల్టెడ్ పిల్లల కేటగిరీలోకి వస్తారు సార్. పేరెంట్స్ చెప్తాను 4,000 రూపాయలు పర్ మంత్ సార్. మిషన్ మసాలా స్కీమ్ కింద వస్తుంది సార్. సో 4,000 రూపాయలు వచ్చి 6 నెలలకి సార్. ఓన్లీ 6 నెలలకి ఇస్తాం. 6 నెలలకి సార్. ఏప్రిల్ మార్చ్ మళ్ళీ అంతే ఓన్లీ 6 monthsకే అంటే ఒక 6 ఉంటే 24,000 వస్తుంది. 48,000 సార్. ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఓకే సార్. ఇది ఇచ్చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. పిల్లకాయలు చదవాలా, చదివి వాళ్ళు బాగా రావాలి. ఎందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి నేను చదివిస్తాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే అమ్మా, ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి ఇవ్వలేము. ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను. రామ్ 2 ఆవులు బట్టి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా, పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటారు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా ఇచ్చేసి రా. ముందు ముద్ర తీసుకోవాలి. అక్కడే చేద్దాం. చెప్పా కదా. రండి. ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే పప్పులు పెద్దలు పర్లేదు రామ్మా. రా పర్లేదు రా. ఇటు రామ్మా. టైం అవుతుంది.